ఈరోజు మనం ఈ వీడియోలో వంట చేస్తూ 35 ఇయర్స్ దాటిన ఉమెన్స్ పాటించవలసిన చిన్న చిన్న విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాము. అవి చిన్న చిన్నవే అయినా సరే మన పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఈ వీడియో అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. అండ్ మీరు కూడా నాతో పాటు ఏదో ఒక పని చేస్తూ ఈ వీడియోనైతే పక్కన పెట్టి వింటూ ఉండండి. ఈ మధ్యన నేను నా చుట్టుపక్కల వింటున్నాను. అంటే కజిన్స్‌లో, సిస్టర్స్‌లో వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ మీ వంట చేసేటప్పుడు పాదాలు చాలా నొప్పిగా ఉంటున్నాయండం. అంటే ఒక 10 మినిట్స్ నిల్చుంటే చాలు, ఇంకా నేను నిల్చోలేను స్టవ్ దగ్గర అనే ఫీలింగ్ వస్తుందనమాట. అంత పెయినొస్తాయి మనకి. చూస్తే మనం పెద్దగా బరువు కూడా ఏమి ఉండము. బరువు లేకపోయినా సరే ఈ ప్రాబ్లమ్ అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు. అలాగే కొంచెం పని చేసినా నీరసంగా అనిపించడం, ఇంకా చెయ్యలేను అనిపించడం, బాగా అలసిపోతామనమాట. ఇలాంటివి మీకెవరికైనా ఉన్నాయా? కామెంట్ చేయండి. నేనైతే వీటి కోసం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాను. నేనేం చేస్తానంటే, మనం అలా సోఫాలో కూర్చున్నప్పుడు యాంకిల్ రొటేషన్స్ చేసుకోవటము, అలా ఖాళీగా కూర్చునేది కంటే కొంచెం పాదాలకి చిన్న ఎక్సర్‌సైజ్ యోగాలో మనకి తాడాసన అని ఉంటుంది. దాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు మనకి పాదాల నొప్పులనేవి చాలా బాగా తగ్గుతాయి. అండ్ మోస్ట్‌లీ మనకి ఐరన్ డెఫిషియన్సీ, బి12, డి3 ఈ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం తరచుగా ఫేస్ చేస్తూ ఉంటాము. నేనైతే 6 మంత్స్‌కి గానీ, 1 ఇయర్‌కి గానీ ఇలా ఫ్రీక్వెంట్‌గా టెస్ట్‌లనేవి చేసుకుంటూ ఉంటాను. ఏవైనా తగ్గితే నేను డాక్టర్ సలహా తీసుకొని దానికి తగ్గ సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్‌లో దీన్ని రెక్టిఫై చేసుకోకపోతే అది ఇంకొక ప్రాబ్లమ్ అనేది రైజ్ అవుతుందనమాట. అక్కడి నుంచి ఇంకొంచెం పెయిన్స్ పెరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, అందుకని నేను స్టార్టింగ్‌లోనే కొంచెం కేర్ తీసుకుంటాను. ఇంకా మనం ఉమెన్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది సరిగా ఉండదు. మనం ఏవేవో పనులు చేస్తాము. పనులన్నీ చేసొచ్చి ఇంకా ఫోను చూసుకుంటా ఉండిపోతామనమాట. ఇది రిలాక్సేషన్ టైమ్‌లే అన్నట్టుగా మరి ఇంకా వాటర్ తాగము. ఇంకేం గుర్తుండదు. అది కూడా మనకి వెదర్ కొంచెం చల్లగా ఉందనుకోండి, అసలు దాహమేయదు, తాగాలనిపిచ్చదు. ఇలాంటప్పుడు కూడా మనం వాటర్ తీసుకోవాలి. కానీ ప్లెయిన్ వాటర్ తాగాలంటే నాకైతే అస్సలు నచ్చదు. దానికోసం నేను కొద్దిగా బార్లీ వాటర్ తీసుకుంటాను. ఇంకా మజ్జిగ చేసి పెట్టుకుంటాను. ఆ మజ్జిగలోనే కొద్దిగా సబ్జా గాని, చియా సీడ్స్ గాని కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాననమాట. అలా కొంచెం కొంచెం తాగుతూ ఉంటాను. దానివల్ల నాకు హైడ్రేషను వస్తుంది. అండ్ వాటర్‌లో మనకి ఎలక్ట్రోలైట్స్ ఉండడం వల్ల కొంచెం వాటర్ తక్కువ తీసుకున్నా సరే బెనిఫిట్ అనేది ఎక్కువుంటుందనమాట. అండ్ కోకోనట్ వాటర్ కూడా వీక్లీ ఒక 2, 3 టైమ్స్ అలా తీసుకుంటే చాలా మంచిది. అది కూడా మనకి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ఇంకా నిద్ర విషయానికొస్తే చాలామంది మాకు నైట్ నిద్ర పట్టదు. 12 అయినా, 1 అయినా నిద్ర పట్టదు అంటూ ఉంటారు. అలా ఎందుకు పట్టదు అని నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, వాళ్ళు 8 తర్వాత ఎవరైనా నిద్ర లేస్తుంటే వాళ్ళకైతే నైట్ నిద్ర రాదండి. ఇదైతే నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. 8 లోపల అంటే 7, 6:30 ఆ టైంకైనా అట్‌లీస్ట్ మనం నిద్ర లేవాలి. ఇంకా ముందు లేస్తే మరీ మంచిది. సో, ఆ టైంకి లేచిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా 10:00 అయితే నిద్రొస్తుంది. అండ్ డే టైమ్‌లో మనం ఇంట్లో ఏదో ఒక పని చేసుకోవాలి. అలా ఫోను చూసుకొనైతే ఉంటే మళ్ళీ అది బాడీ అనేది యాక్టివ్ కండిషన్‌లో ఉండదు. కాబట్టి అంత అలిసిపోదు కదా! సో, అప్పుడు కూడా నిద్ర రాదు. సో, మనం ఏదైనా చిన్న చిన్న పనులు కిచెన్ పనులైనా, బట్టలు మడత పెట్టుకోవడం, ఇలా మన ఇంట్లో చాలా పనులుంటాయి కదా! అవి చేసినా సరే మన బాడీ కొంచెమైనా అలసిపోతుంది కదా! అప్పుడు మనకి నిద్రొస్తుంది. అండ్ మధ్యాహ్నం పడుకునేటప్పుడు కూడా ఒక 20 మినిట్స్ న్యాప్ అలాగే వేయాలి. మరీ ఎక్కువ సేపు నిద్రపోతే కూడా నైట్ నిద్ర రావడం కష్టమే. అలాంటప్పుడు ఇంకా చాలా హార్డ్‌గా పని చేయాలి. ఈవినింగ్ అనేది బాగా అలసిపోయేలాగా వర్క్ చేస్తేనే గాని మళ్ళీ నిద్ర పట్టదు. ఈ స్లీప్ విషయంలో అయితే మనకి మనమే కండిషన్ పెట్టుకోవాలని నాకైతే అనిపిస్తుంది. అంటే 10:00 అట్‌లీస్ట్ మనం 10:00 బెడ్ పైకి వెళ్ళాము అంటే 10:30కైనా మనం స్లీప్‌లోకి వెళ్ళొచ్చు కదా! 10:30 ఆర్ 11 అట్‌లీస్ట్. అదే మనం 11:00కి అలా వెళ్ళామనుకోండి, ఇంకా లేట్ అయిపోతుందని మనకి స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. ఆ స్ట్రెస్‌లో కూడా నిద్ర పట్టదు. ఇవన్నీ నేను ఒకప్పుడు ఫేస్ చేశాను. అందుకనే మీకు చెప్తున్నాను. ఇంకొకటేంటంటే వుమెన్స్‌కి ఉన్న ఎక్కువ ప్రాబ్లము ఓవర్ థింకింగ్ చేయడం అన్నమాట. ఉన్నది, లేనిది అన్నీ ఊహించేసుకుంటుంటాము ముందుగానే. అలాంటివైతే అస్సలు చేయకూడదు. అలాంటివి చేయకుండా ఉండాలి అంటే మనం వేరే ఏదైనా పనిలో డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అంటే ఏదైనా బుక్స్ చదవడం గానీ, ఏదైనా మంచి మంచి మూవీస్ చూడడం, లేదా హ్యాపీగా ఉండే ఫ్రెండ్స్‌తో మాట్లాడడం.
ఇలాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడు మన మైండ్ కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎవరో నాతో మాట్లాడితేనే నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళు నాతో స్పెండ్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. ఇలాంటివి అసలెప్పుడు పెట్టుకోకూడదు. అంటే మన హ్యాపీనెస్‌ని వేరే వాళ్ళ మీద మనం పెట్టకూడదనమాట. నీకు నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు మోస్ట్‌లీ లేడీస్‌కేంటంటే ఇల్లు నీట్‌గా ఉంచుకుంటే చాలా హ్యాపీనెస్ అనేదొస్తుంది కదా! అలాంటప్పుడు రోజుకి ఏదైనా ఒక ఏరియా క్లీన్ చేసి పెట్టుకోండి. అందులో వచ్చే హ్యాపీనెస్ ఇంకెందులోనూ రాదనిపిస్తది నాకైతే. ఇంకా ఫుడ్‌లో కూడా మనం కొద్దిగా ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ తినేయక్కర్లేదు. మనకి డైజెషన్ ఎలా ఉంది అని చూసుకొని దాన్ని బట్టి మనం ప్రోటీన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక బాయిల్డ్ ఎగ్ గాని, లేదంటే ఉడకపెట్టిన శనగలుంటాయి కదా! కొమ్ము శనగలు అవైనా ఒక బౌల్ చిన్నది తీసుకోవటం. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి మజిల్ లాస్ అనేది తొందరగా అవ్వకుండా ఉంటుంది. ఒక 35 అలా దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎవ్రీ ఇయర్ మనకి కొంచెం కొంచెం మజిల్ తగ్గుతూ వస్తుందనమాట. ఆ ప్రాబ్లమ్స్ మనకి ఒక 50 దాటాక అలా ఎక్కువగా బయటకి కనిపిస్తాయి. అండ్ పక్క వాళ్ళతో మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకదుంది, మనకిది లేదు. అట్లా ఏ విషయంలో అయినా కంపేర్ చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని మీద ఫోకస్ పెట్టకండి. మనకేదైతే ఉందో దానిపైనే ఫోకస్ పెట్టండి. అండ్ అందులోనే హ్యాపీనెస్‌ని మనం వెతుక్కోవాలి. ఇలా కూడా మనం కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవ్వచ్చు. అండ్ చాలా మదర్స్ ఏంటంటే, అలా కిడ్స్‌ని చూస్తూ ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. కొంచెం కూడా బయటికి వెళ్లరు. ఇలాంటి వాళ్ళని కూడా నేను చూసాను. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు అలా ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. అంటే ఇంక వాళ్ళతో పని చేయటం, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవటం, మళ్ళీ అట్లా ఏదో కొంచెం టైం దొరికితే రెస్ట్ తీసుకోవడం, మన వర్క్ చేసుకోవడం, ఇలాంటి వాటితోనే ఎక్కువ టైం అయిపోయేది. బయటికెళ్ళే టైం అయితే అస్సలు ఉండేది కాదు. అలా ఎక్కువ రోజులు మనం ఇంట్లో ఉండడం వల్ల కూడా మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోతాయి. బయటికి వెళ్ళాలంటే కొంచెం భయంలాగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎవరైనా ఫేస్ చేస్తున్నారా? మీరైతే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్స్ చదవడం అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అది కూడా మీకు నచ్చితేనే. అండ్ కామెంట్ కూడా చేయండి. అసలు మీరెలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. దానికి నేను పాటించే టిప్స్ కూడా చెప్తూ ఉన్నాను. సో, తప్పకుండా నాకు కామెంట్స్ అయితే చేయండి. సో, అలా ఇంట్లో ఉండిపోవటం వల్ల మనకు కొంచెం స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువైపోతుంది అని చెప్పాను కదా! దానికోసం మనం ఏం చేయాలి అంటే, అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి. అంటే ఏదైనా ఒక మనకి ఇంట్లో వెజిటబుల్స్ అవి తెచ్చేవాళ్ళుంటారు. అయినా సరే మీరు వెళ్ళండి. వెళ్ళి ఏదైనా ఒక చిన్న వెజిటబుల్ కొనుక్కొని రావడం. మరీ ఎక్కువ ఎక్కువ బరువులు మోసేయక్కర్లేదు. ఏదైనా ఒకటి అలా సరదాగా కోకోనట్ వాటర్ కొనడానికి వెళ్ళడం, లేదంటే ఏవైనా ఒక వెజిటబుల్ కొనడానికి వెళ్ళడం, ఒక టెంపుల్‌కి వెళ్ళడం, దగ్గరలో ఉన్న టెంపుల్‌కి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం కూడా మనలో చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందనమాట. చాలామంది వుమెన్స్ అయితే అలా ఇంట్లోనే ఉండిపోతున్నారు. కొంచెం బయటికైతే ఖచ్చితంగా వెళ్ళాలి. లేదంటే ఆ స్టేజ్ నుంచి బయటికి రావడం చాలా కష్టమవుతుంది. ఈ ప్రాబ్లమ్ అయితే నేను నా సెకండ్ డెలివరీ తర్వాత ఫేస్ చేశాను. దాని నుంచయితే చాలా వరకు బయటికొచ్చేసాను. ఇంకా దానిలోకి వెళ్ళకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాననమాట. ఇంకా డైలీ అయితే ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవడానికైతే ట్రై చేస్తున్నాను ఈ మధ్యన. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనెప్పుడు కూడా ఫ్రూట్స్ తెచ్చుకుంటాను. కానీ తినడం అయితే మర్చిపోతాను. సో, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని మరీ తినాలి. సో, డైలీ ఒక జాంకాయ గాని, లేదంటే ఒక యాపిల్లో ఏదో ఒక సీజనల్ ఫ్రూట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అది మనం కుక్ చెయ్యము. అందులో విటమిన్స్, మినరల్స్ అలాగే ఉంటాయి. అవి మనకి చాలా ఎనర్జీనిస్తాయన్నమాట. అండ్ కుకుంబర్ ఇలాంటివి రెగ్యులర్‌గా మనం ఏదో ఒక ఫ్రీ టైమ్‌లో తీసుకుంటూ ఉండాలి. నేను రైస్ కొంచెం తక్కువ తింటూ సైడ్ డిష్‌లో కొద్దిగా కర్రీ ఎక్కువ పెట్టుకోవడం, ఒక ఎగ్, ఇంకా కొద్దిగా ఏదైనా ఇలా పచ్చడి, బీరకాయ తొక్క పచ్చడి గాని, ఇలా ఏదైనా చేసి ఒక 3 డేస్‌కి అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో, మనకి ఫైబర్ కూడా యాడ్ అయిపోతుంది కదా! రోజు చెయ్యాలి అంటే మనం చెయ్యలేము. వేరే పనులు కూడా మనకుంటాయి కదా! సో, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. బట్ పికిల్ అయితే మనకొక 3 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది. సో, మనం డైలీ లంచ్‌లోకైతే ఫైబర్ ఉన్న పికిల్‌ని యాడ్ చేసుకోవచ్చు కదా! మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇంకా నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటే, కొంచెం దాంతో పాటు కూడా మనం ఫైబర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలాంటివి వస్తాయన్నమాట. అంటే నాన్ వెజ్‌తో మనం కుకుంబర్స్ గానీ, క్యారెట్ ఏదో ఒక సలాడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి.
అలా తీసుకోవటం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే రైజ్ అవ్వవు. మనం ఏంటంటే 25 ఏజ్ అలా ఉన్నప్పుడు ఎన్ని తిన్నా, ఏం చేసినా మనకి నడుస్తుంది. కానీ ఒక ఏజ్ దాటాక ఏంటంటే చిన్న చిన్న మార్పులనేవి చేసుకుంటూ ఉండాలి. లేదంటే మన డైజెషన్ సిస్టమ్ మీద కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అందుకనే నేను ఈ టిప్ చెప్పాననమాట. ఫైబర్ అనేది యాడ్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి చాలా వరకు రికవర్ అవ్వచ్చు. ఇంకా నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో కొంచెం పని చేసినా అలిసిపోతున్నట్లుందా, పాదాల నొప్పి ఇవన్నీ చెప్పాను కదా! వాటికేంటంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్‌లయితే చేయించుకోండి. బి12, విటమిన్ డి3 ఇంకా ఐరన్ ఈ 3 అయితే ప్రతి వుమెన్‌లో కూడా డెఫిషియెంట్ ఉంటుంది. ప్రతి వుమెన్‌కి నేను చూస్తున్నాను చాలా వరకు. అంటే నా సర్కిల్‌లో అనమాట. సో, నేనైతే ఖచ్చితంగా చేయించుకుంటాను. అండ్ వాటి నుంచయితే బయటపడతాను. వన్స్ మనము ఆ డాక్టర్ సలహా తీసుకొని అవన్నీ చేసిన తర్వాత లైఫ్ ఎంత బావుందా అనిపిస్తుంది. ఎందుకంటే మన పని మనం చేసుకోవడానికి మనకి ఎనర్జీ ఉంటుందనమాట. ఇంత చిన్న పని చేసి అలసిపోయి మళ్ళీ కూర్చొని, మళ్ళీ లేచి ఇట్లా అయితే ఉండదు. సో, ఖచ్చితంగా మనకి చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇంకొకటేంటంటే లేడీస్ అలా పొయ్యి దగ్గర గంటలు గంటలు నిల్చొని వంట చేయకుండా కొద్దిగా గ్యాప్ అయితే తీసుకోండి. అంటే అలా కుక్ చేస్తూ కాసేపు కూర్చోవడం, మళ్ళీ వెళ్లి చేయడం ఇలా కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని నిదానంగా చేయాలి. అప్పుడు కూడా మనకి అంతగా అయితే పాదాల నొప్పైతే ఉండదు. ఎప్పుడైతే మనకి పనెక్కువవుతుందో అప్పుడు మనకి పాదాల నొప్పనేది స్టార్ట్ అయిపోతుంది. నాకిలా స్టార్ట్ అయిన తర్వాత నేను ఏ పనైనా గ్యాప్స్ తీసుకొని చేయడం అనేది అలవాటు చేసుకున్నాను. అది క్లీనింగ్ అయినా, కుకింగ్ అయినా ఏదైనా సరే క్లీనింగ్ కూడా డైలీ ఒక 1 అవర్ లేదా ఒక ఏరియా క్లీన్ చేస్తాను అని ఇలా పెట్టుకుంటాను. మొత్తం పని బర్డెన్ చేసేసుకొని టెన్షన్ పడి అలా అయితే చెయ్యను. ఒకవేళ చేయలేకపోయినా అది అక్కడికి స్టాప్ చేసేసి మైండ్‌లో అసలు ఏమీ పెట్టుకోననమాట. అంటే నాకిది అవ్వలేదు, నాకు నిద్ర పట్టదు ఇలాంటివి అస్సలు నేను మైండ్‌కి తీసుకోను. సర్లే రేపు చేద్దాంలే. ఇవి ఎప్పటికీ ఉంటాయి కదా! మన లైఫ్ అయితే ముందుకు వెళ్తుంది. కానీ కిచెన్ మాత్రం ఎప్పుడూ అక్కడే ఉంటుంది కదా! సో, మనం మిగతా వాటి గురించి ఆలోచించడం కంటే, మన గురించి మనం కొంచెం ఆలోచించుకోవడం చాలా బెస్ట్ అని నేనైతే నమ్ముతాను. నేనివన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాక నేనిలా కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి నాకు నేనుగా ఇలా నియమించుకున్నాను. వీటి వల్లయితే నాకు కొంచెం హ్యాపీనెస్ ఒస్తుంది. ఇంతకుముందయితే నిద్రపోయేటప్పుడు కూడా ఆ పని ఇంకా అవ్వలేదు. సో, అలా మైండ్‌లో రన్ అవుతూ ఉండేది. ఇప్పుడైతే నేను అలా చెప్పుకుంటాననమాట నా మైండ్‌కి. ఏం కాదులే రేపు చేసుకోవచ్చు అని నా మైండ్‌కైతే నేను చెప్పుకుంటాను. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం పెళ్ళికి ముందు జాలీగా, ఫ్రీగా ఇలాంటివేవి మైండ్‌లో లేకుండా ఎంత హ్యాపీగా ఉంటామో కదా! అప్పుడసలు కిచెనే మన మైండ్‌లో ఉండదు. సో, అదే బెస్ట్ అనమాట. అట్లాగే ఉండాలి. అంతేనండి. ఈరోజైతే నేను చాలా పాయింట్స్ డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకీ వీడియో ఎలా అనిపిచ్చింది? ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతాయో నాకు కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.